నువ్వు దీన్ని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా చోట్ల చూస్తుంటావు. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ పాడ్కాస్ట్ బై నవల్ రవికాంత్. ఈ పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటో తెలుసా? హౌ టు గెట్ రిచ్. మీరు రిచ్ అవ్వాలనుకుంటే, మీకు ఫ్రీడమ్ కావాలంటే, మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ పాడ్కాస్ట్ని తప్పకుండా చూడాల్సిందే. కాకపోతే ఈ పాడ్కాస్ట్ 3.5 hours ఉంది, 3.5 hours అండ్ ఇంగ్లీష్లో ఉంది. అందుకే నేను ఈ పాడ్కాస్ట్లో నుంచి 7 పవర్ఫుల్ కాన్సెప్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఏవైతే మీ ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేస్తుంది. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ మీరు ఎప్పుడు మీ జీవితంలో వినుండరు. ఇంకో విషయం, నీ జీవితంలో జరిగే ఎన్నో విషయాల వెనుకున్న సైన్స్ అండ్ రియాలిటీని నీ ముందుకు తీసుకురావడమే నా లక్ష్యం. ఆ రియల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకో. నవల్ రవికాంత్ గురించి చెప్పాలంటే అతను మన ఇండియాలో న్యూఢిల్లీలో పుట్టాడు. అతను అమెరికాలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, అండర్స్టాండ్ వెల్త్. యాక్చువల్గా వెల్త్ అంటే ఏంటి? మీరు మీ పేరెంట్స్ని చూసుకోండి, లేదా మీ చుట్టుపక్కల మీ చుట్టాలని, మీ కజిన్స్ని, మీ నైబర్స్ని చూడండి. అందులో 90% ఆఫ్ పీపుల్ పొద్దున్నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ వాళ్ళు ఈఎంఐస్ పే చేయాలి, ఫీజెస్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇయర్ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇది యాక్చువల్ వెల్తా? కాదు. అండ్ ఇంకొకటి, మీరు మీ సొసైటీలో కొంతమందిని చూస్తారు, ఎవరికైతే 2 కోట్లు 3 కోట్లు ఆస్తి ఉంటుంది, వాళ్ళకి భూములు ఉంటాయి, కానీ అది వాళ్ళకి యాక్చువల్ ఫ్రీడమ్ని ఇవ్వదు. అసలు యాక్చువల్ వెల్త్ అంటే ఏంటో తెలుసా? నవల్ రవికాంత్ ప్రకారం వెల్త్ అంటే ఫ్రీడమ్. నీకు నచ్చినట్టు బ్రతకడం, నీకు నచ్చినట్టు ఉండటం, నీకు నచ్చింది తినడం, నీకు నచ్చినట్టు జీవించడం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వెల్త్ అంటే ఫ్రీడమ్, అది మనీ కాదు. లైక్ ఇప్పుడు నీ దగ్గర లగ్జరీ కార్స్ ఉన్నాయి, పెద్ద యాచెస్ ఉన్నాయి, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, అంటే అది నువ్వు వెల్తేర్ కాదు, నీ దగ్గర ఫ్రీడమ్ లేకపోతే. కొంతమందికి వాళ్ళ జాబ్లో 2 lakh 3 lakh శాలరీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి యాక్చువల్ ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు అనుకునేది చేయడానికి. ఒకసారి ఆలోచించు, అసలు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు? మనీని సంపాదించడానిక, రెంట్ని కట్టడానిక, ఫీజెస్ని పే చేయడానిక? కాదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది బ్రతకడానికి, నీకు నచ్చినట్టు బ్రతకడానికి, నీకు నచ్చిన వాళ్ళతో బ్రతకడానికి, నీకు నచ్చింది చెయ్యటానికి. అవి కాకుండా నువ్వు ఇంకేం చేసినా వేస్టే. సరే, మరి ఈ ఫ్రీడమ్ని ఎలా అచీవ్ చేయాలి? ఆ ఫ్రీడమ్ని సాధించడానికి మనం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్పబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నెంబర్ 2, డోంట్ ట్రేడ్ టైమ్ విత్ మనీ. మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే లిటరలీ 50% చేంజ్ మీలో ఇందులోనే వచ్చేస్తుంది. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. నార్మల్గా బయట చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. అలా ప్రతి మంత్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ పేమెంట్ అనేది వస్తుంది. మరొకసారి సెలబ్రిటీస్ గురించి ఆలోచించండి, హీరోయిన్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు జస్ట్ 10 to 20 seconds లేదా 1 minute అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల లిటరల్ క్రోర్స్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ కొద్దిసేపు వర్క్ చేస్తున్నారు, మీకన్నా ఇంటూ 20 into 100 times ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ సొసైటీలో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళని గమనించండి. వాళ్ళ ఇన్కమ్ అనేది టైంతో కనెక్ట్ అయి ఉండదు. కొంతమందికి బిల్డింగ్స్ ఉంటాయి, కొంతమందికి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఇలా వాళ్ళు ఏదో డిఫరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అల్లకెళ్ళి వాళ్ళకి ప్యాసివ్గా ప్రతి మంత్ ఇన్కమ్ అనేది వస్తుంది. దాంతోనే మ్యాక్సిమం సర్వైవ్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇన్కమ్ని ఆటోమేట్ చేశారు. వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మనీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది టైం మీద కాదు, వాల్యూ మీద. అంటే మీరు మీ ఇన్కమ్ మీ టైంతో లింక్ అయి ఉంటే లిటరల్లీ మీకు ఫ్రీడమ్ అనేది అస్సలు దొరకదు. మీకు ఫ్రీడమ్ దొరకాలంటే మీ ఇన్కమ్ అనేది వాల్యూతో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఒకసారి సెలబ్రిటీస్ గురించి మీకు ఇంతప్పుడు హీరోస్ గురించి చెప్పాను. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళ చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరైతే ఆ బిజినెస్కి కస్టమర్స్గా మారుతారు. అంటే ఆ బిజినెస్, ఆ కంపెనీకి ఈ హీరో ద్వారా ఎక్కువ వాల్యూ అనేది దొరుకుతుంది. అందుకే వాళ్ళు అన్ని క్రోర్స్ని ఆ హీరోకి, ఆ సెలబ్రిటీకి పే చేస్తున్నారు. అంతెందుకు, మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూడండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాళ్ళందరూ ప్రమోషన్స్ కోసం లిటరల్లీ వాళ్ళు కూడా మీరు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ చూస్తే వాళ్ళు కూడా lakhsలో తీసుకుంటారు జస్ట్ 1 వీడియోకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కువ పని చేయట్లేదు, బట్ వాళ్ళు ఎక్కువ వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోకస్ ఆన్ వాల్యూ. మీరు సొసైటీకి ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే మీకు అంత రిటర్న్ వస్తుంది. మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. అట్లంటే కూలి పని చేస్తున్న వాళ్ళకి కూడా ఎక్కువ మనీ వస్తుంది, బట్ వాళ్ళకి ఎందుకు రావట్లే అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే వాల్యూ అలాంటిది. ఒకసారి వారెన్ బఫెట్ ఏమన్నారంటే,
ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే నువ్వు పడుకున్న తర్వాత కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఇన్కమ్ పెరుగుతూనే ఉండాలి. అట్లా పెరగకపోతే నువ్వు చనిపోయే వరకు వర్క్ చేస్తూనే ఉండాలని అర్థం. ఈ కోట్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని లిటరల్లీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది ఇందులో. జంతువులకి మనుషులకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆటోమేషన్, టెక్నాలజీ, తెలివి. అంటే మీరు జంతువులని చూస్తే వాళ్ళు ఆ జంతువులు ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటారు, చనిపోయే వరకు సర్వైవ్ అవుతూనే ఉంటారు. బట్ మన హ్యూమన్స్ కున్న పవర్ ఏంటో తెలుసా? మనుషులకు ఉండే పవర్ ఏంటో తెలుసా? ఆటోమేషన్. మీరు మన హిస్టరీని చూసుకున్నా మన మనుషులు ప్రతి ఒక్క పనిని ఆటోమేట్ చేస్తున్నారు, మిషనరీస్ని కనిపెడుతున్నారు, టెక్నాలజీని కనిపెడుతున్నారు, ఏవైతే మన వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తుంది. అదే ఫార్ములాని మీరు మీ లైఫ్లో అప్లై చేయండి, మీ ఫైనాన్షియల్ లైఫ్లో అప్లై చేయండి. ఎప్పుడైతే మీరు మీ ఇన్కమ్ని ఆటోమేట్ చేస్తారో అప్పుడు మీకు త్రూ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. మీ లైఫ్లో 100% ఫ్రీడమ్లో 90% ఆఫ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఉంటే లిటరల్లీ 90% ఆఫ్ ఫ్రీడమ్ మీరు సాధించినట్టే. మిగతా 10% ఫ్రీడమ్ అనేది మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, మీ బిహేవియర్ అండ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, మరి ఈ ఫ్రీడమ్ ఎలా అచీవ్ చేయాలి? ఈ ఇన్కమ్ సోర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీరు ఎప్పుడైతే మీ వర్క్ని, మీ డే టు డే లైఫ్లో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ టైంని ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ మీకు ఈ ఫ్రీడమ్ని, ఈ వెల్త్ని నిజంగా నాకు కావాలి అనుకుంటే మీకు కొన్ని బుక్స్ చెప్తాను ఏదైతే లిటరల్లీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. లైక్ నెంబర్ 1 రిచ్ డాడ్ పూర్ డాడ్, నెంబర్ 2 సైకాలజీ ఆఫ్ మనీ, అండ్ నెంబర్ 3 ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం నెంబర్ 3 ద మిలీనియర్ ఫాస్ట్ లైన్. ఈ 3 బుక్స్ని చదివాక లిటరల్లీ మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది, మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు అనేది అర్థమైపోతుంది. మీకు మనీ యొక్క సైకాలజీ అనేది అర్థమైపోతుంది. నెంబర్ 3 హౌ ఇంటర్నెట్ మేక్ యూ రిచ్. 30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో చెప్పమంటారా? అప్పుడు ఇంటర్నెట్ అనేది లేదు. అప్పుడు సొసైటీలో ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎవరైనా కానీ ఏదైనా నేర్చుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి, అక్కడ ఏదైతే చెప్తారో అదే వినాలి. అంటే అప్పటి ప్రజల దగ్గర బెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అండ్ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళ నెట్వర్క్, దానికన్నా వాళ్ళు ఎక్కువ పెంచుకోలేరు. అందుకే అప్పట్లో చాలా తక్కువ మంది బిజినెస్ని క్రియేట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బెస్ట్ నాలెడ్జ్ అండ్ బెస్ట్ నెట్వర్క్ ఉంది. అది వాళ్ళకి తరతరాలుగా వచ్చి కొన్ని బెనిఫిట్స్ ద్వారా దొరుకుండొచ్చు. కానీ మెజారిటీ 99% ఆఫ్ పీపుల్ దగ్గర ఆ నెట్వర్క్ అండ్ ఆ నాలెడ్జ్ అనేది లేదు. అందుకే వాళ్ళు కాలేజ్ అండ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళి ఒక కంపెనీ లేదా బిజినెస్ కింద వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంది. మీరు ఇంటర్నెట్లో ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ నుంచి నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కోర్సెస్ ద్వారా, ఆన్లైన్ వీడియోస్ ద్వారా, ఆన్లైన్ ఆర్టికల్స్ ద్వారా లిటరల్లీ మీరు ఒక స్కిల్లో మాస్టర్ అవ్వచ్చు, అది కూడా విత్ జీరో రూపీస్తో. ఆ నెట్వర్క్ గురించి చెప్పక్కర్లేదు. ఇంటర్నెట్ అంటేనే ఒక మనిషిని ఇంకో మనిషితో కలపడం. ఎంత పెద్ద వాళ్ళతోనైనా కలవచ్చు మీ దగ్గర యాక్చువల్ రియల్ టాలెంట్ ఉంటే. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ 2 మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ని ఇచ్చింది. అది ఒకటి బెస్ట్ నాలెడ్జ్, ఇంకొకటి నెట్వర్క్. ఈ రెండింటితో లిటరల్లీ మీరు ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద బిజినెసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీకంటూ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఫైనాన్షియల్ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. అసలు ఎక్స్పీరియన్స్ అనేది గొప్పది నాలెడ్జ్ కన్నా. అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇంటర్నెట్లో చాలా మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ని కానీ మీరు వింటే, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ముందే ఎక్స్పీరియన్స్ అవుతే టాప్ 1%లో మీ రెవెన్యూ అనేది ఉంటుంది. మీరు పోయిన జనరేషన్ గమనిస్తే ఎవరి దగ్గర అయితే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, క్యాపిటల్ ఉంటుందో వాళ్ళే అసలు ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్గా ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో మీరు చూస్తున్నారు జెఫ్ బెజోస్, మార్క్ జకర్బర్గ్ అండ్ ఈవెన్ ఎలాన్ మస్క్, వీళ్ళందరూ మీడియాని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా, ఎవరైతే సోషల్ మీడియాలో బెస్ట్ బిజినెసెస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు లిటరల్లీ ప్రపంచాన్ని ఏల్తారు. నెంబర్ 4 పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ గేమ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నార్మల్గా బయట చాలామంది స్టూడెంట్స్ హోటల్స్లో వర్క్ చేస్తారు, బట్టల షాప్లో వర్క్ చేస్తారు, మిల్క్ బాయ్గా వర్క్ చేస్తారు, న్యూస్ పేపర్ బాయ్గా వర్క్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తప్పేం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది బేసిక్ నెసెసిటీస్ కోసం వర్క్ చేస్తారు. అంటే వాళ్ళకి తినడానికి సరిగ్గా తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, కాలేజ్ ఫీజు లేదా స్కూల్ ఫీజు కట్టుకోవడానికి మనీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాంటి వర్క్ చేస్తే ఓకే, ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి బేసిక్ నెసెసిటీస్ కోసం వర్క్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు తిండి పెడతారు, వాళ్ళ ఫీజెస్ పేరెంట్సే చూసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అంటే వాళ్ళకు బేసిక్ నెసెసిటీస్ అనేవి వాళ్ళకి ముందే ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేవు. వాళ్ళు ఫోన్ కొనుక్కోవడానికి లేదా వేరే ఏదైనా చేయడానికి లేదు, నేను కష్టపడుతున్న ప్రోగ్రెస్ అవుతున్న భ్రమలో వాళ్ళు న్యూస్ పేపర్స్ వేస్తారు, హోటల్స్లో వర్క్ చేస్తారు. టీనేజ్ టైంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్.
సపోజ్ మీరు మీ 20sలో ఒక జాబ్లో వర్క్ చేస్తున్నారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ మీకు ఆ జాబ్ నుంచి మనీ అనేది వస్తుంది అంటే తప్ప ఇంక ఎక్స్ట్రాగా ఏం కాదు. కానీ మీరు అదే టైంని ఒక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, డేటా సైన్స్ నేర్చుకున్నారు, లేదా మార్కెటింగ్ నేర్చుకున్నారు. ఏ స్కిల్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ మీద వర్క్ చేస్తారు. అప్పుడు ఆ స్కిల్ మీరు మానిటైజ్ చేసుకోవచ్చు, ఆ స్కిల్తో మీరు ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు, బిజినెసెస్ని స్టార్ట్ చేయొచ్చు, ఒక పెద్ద కంపెనీలో జాబ్ కొట్టొచ్చు. అంటే మీరు ఏదైతే మీ టైంని మీ టీనేజ్ ఇయర్స్లో మీ 20sలో ఇన్వెస్ట్ చేశారో ఆ టైంని ఆ వర్క్ని మీరు మీ లైఫ్ లాంగ్ ఒక ఇన్కమ్ స్ట్రీమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ టర్మ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక దాని మీద వర్క్ చేస్తున్నారంటే అది మీ జీవితం అంతా యూజ్ అవుతూ ఉండాలి, ముఖ్యంగా మీ టీనేజ్ ఇయర్స్లో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 24, 25, 26 ఏజ్కి వస్తారో అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మీరు మీ పేరెంట్స్ని చూసుకోవాలి, మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని, చిల్డ్రన్ని చూసుకోవాలి. సో మీరు పెద్ద పెద్ద పనులు అప్పుడు చేయలేరు. సో బిఫోర్ దట్ మీకు 10 to 15 ఇయర్స్ మీ టీనేజ్ ఇయర్స్లో అది మంచి మెచ్యూరిటీ వచ్చిన టైం అది. ఆ 10 to 15 ఇయర్స్, ఆ 10 to 15 ఇయర్స్ అనేది మీరు వేస్ట్ చేసుకోకూడదు. మీరు ఒక దాని మీద టైం స్పెండ్ చేయాలి ఏదైతే మీకు లాంగ్ టర్మ్ గా యూజ్ అవుతుంది, మీ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో ప్లే లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. నెంబర్ 5, దిస్ మేక్స్ యూ రిచ్. స్పెసిఫిక్ నాలెడ్జ్. 99% ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒక జాబ్ ట్రెండింగ్ లో ఉంటే ఆ జాబ్ కోసం ట్రై చేస్తారు. ఒక స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతుంది అంటే ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ట్రేడింగ్ మీద చాలా మంది చాలా సంపాదిస్తున్నారు అంటే ఆ ట్రేడింగ్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే మీ దగ్గర ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండదు. మీరు మన సొసైటీని గమనిస్తే మెజారిటీ ఆఫ్ రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక సెక్టర్ లో వాళ్ళు మాస్టర్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీలో రాజమౌళి, తను డైరెక్షన్ లో మాస్టర్, అందుకే తనకి ఆ మార్కెట్లో ఆ డిమాండ్ అనేది ఉంది. మీరు మన సెలబ్రిటీని చూసుకోండి, లేదా ఏ సక్సెస్ఫుల్ పీపుల్ని చూసుకున్నా వాళ్ళ దగ్గర ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది మనం ఒక దగ్గర నేర్చుకునేది కాదు, ఒక ట్రెండింగ్ లో ఉన్న ఒక జాబ్, ఒక స్కిల్ ని చేయడం కాదు. మీరు ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ని ఒకరి దగ్గర నేర్చుకుంటారో ప్రతి ఒక్కరు అలా నేర్చుకుంటారు, ప్రతి ఒక్కరు ఆ పర్సన్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. అప్పుడు మీకు ఆ 99% ఆఫ్ పీపుల్ కి డిఫరెన్స్ ఏముంటుంది. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు మీ చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్ లో మీలో కొన్ని ఎబిలిటీస్ ని గమనించుంటారు. లైక్ అది క్రియేటివ్ గా కావచ్చు, అనలైజింగ్ లో మీరు తోపై ఉండొచ్చు, లేదా మీరు డాన్స్ లో తోపై ఉండొచ్చు, పీపుల్ తో మాట్లాడే విధానంలో తోపై ఉండొచ్చు. మీ దగ్గర ఏదో ఒక మంచి స్కిల్ ఉంటుంది, అది బై బర్త్ వచ్చి ఉంటుంది. దానికి రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీస్ ని మీరు మీ నాలెడ్జ్ అనేది పెంచుకోండి, అందులో మాస్టర్ అవ్వండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ రిచ్ అవ్వాలంటే మీరు ఏదో ఒక దాంట్లో మాస్టర్ అయ్యి ఉండాలి. అది ఏదో ఒక స్కిల్లో, ఏదో ఒక ఇండస్ట్రీలో, ఏదో ఒక దాంట్లో. అప్పుడే మీకు మార్కెట్లో డిమాండ్ అనేది ఉంటుంది, అప్పుడే మీకు హై చెక్స్ అంటే హై పేమెంట్ అనేది వస్తుంది. నెంబర్ 6, లెర్న్ హౌ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. 2019లో మన ఇండియా పాపులేషన్ 136 crores. అందులో ఎంతమంది మిలీనియర్స్ తెలుసా? మిలీనియర్స్ అంటే వాళ్ళ నెట్వర్త్ 7 crores కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మిలీనియర్స్ అంటారు. అయితే 136 crores లో కేవలం 7,59,000 పీపుల్ మిలీనియర్. ఒక్కసారి ఊహించుకోండి, 136 కోట్లలో 7,59,000 మందే మిలీనియర్స్. అంటే చాలా, కోటి మంది కూడా లేరు, జస్ట్ 7,59,000 పీపుల్. అంటే ఈ 7 lakh చేంజ్ పీపుల్కి ఏవైతే నాలెడ్జ్ తెలుసో, ఏదైతే ఫార్ములా స్ట్రాటజీ తెలుసో అది మిగతా 99.99% పీపుల్కి తెలియదు. మరి వాళ్ళ నుంచి ఎలా తెలుసుకోవాలి? సింగిల్ ఇన్ఫర్మేషన్ సోర్స్, అదే బుక్స్. వాళ్ళు వీడియోస్ చేసి మీకు చెప్పారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెప్పారు. జస్ట్ వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తారు, ఏవైతే చాలా చీప్గా దొరుకుతాయి మీకు మార్కెట్లో. జస్ట్ 300 రూపీస్, 1000 లోపే ఉంటుంది, 300, 400. మీరు వాటిని చదివితే మీకు అర్థమవుతుంది అసలు ఈ జనరేషన్లో నాలెడ్జ్ ఎంత చీప్గా దొరుకుతుంది అనేది. సో మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి, బై రీడింగ్ బుక్స్, బై వాచింగ్ వీడియోస్. ఎందుకంటే ఇవే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. మీరు సపోజ్ హ్యూమన్ సైకాలజీ గురించి బుక్స్ చదవదాం అనుకుంటున్నారో ఆ బుక్స్ని పిక్ చేసుకోండి. ఆ బుక్స్ ఎవరు రాస్తారు? ఎవరైతే సైకాలజీలో మాస్టర్స్ అయి ఉంటారు, ఆ బెస్ట్ పీపుల్ ఆ బుక్స్ని రాస్తుంటారో ఆ బెస్ట్ పీపుల్ నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటున్నారు. సో లైఫ్ అనేది టార్చ్ లాంటిది, మీరు ఎట్ సైడ్ లైట్ పెడితే అది మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఎక్స్ప్లోర్ చేయండి, డిఫరెంట్ బుక్స్ని, డిఫరెంట్ పీపుల్ని స్టడీ చేయండి. లైక్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు అలా రిచ్గా ఎలా మారుతున్నారు, వాళ్ళు ఎలా ఆటోమేట్ చేస్తున్నారు, వాళ్ళ ఆ ఫ్రీడమ్ని ఎలా సాధిస్తున్నారు అనే దాని మీద స్టడీ చేయండి. నెంబర్ 7, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఫోర్స్. కొంతమంది మా ఫ్రెండ్స్కి డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు పెద్దగా అయినాక బెంజ్ కొంటా, లేకపోతే రోల్స్ రాయ్స్ కొంటా, నేను పెద్ద యాచ్ కొంటా, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు ఒక బ్యూటిఫుల్ రిచ్ వైఫ్ కావాలి, నాకు రిచ్ ఫ్రెండ్స్ కావాలి, రిచ్ కల్చర్ ఉండాలి, లగ్జరీగా బతకాలని డ్రీమ్స్ ఉంటుంది. కానీ లైక్ వాళ్ళు దేనికి ప్రిపేర్ అవుతున్నారు తెలుసా? గవర్నమెంట్ జాబ్స్కి.
ఇక్కడ నేను గవర్నమెంట్ జాబ్ని వెక్కిరించట్లేదు. గవర్నమెంట్ జాబ్కి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి 1 lakh చాలు వాళ్ళు హ్యాపీగా బ్రతకడానికి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళకి రిస్క్ తీసుకోవడం నచ్చదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ యూజ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ ఈజ్ బెస్ట్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ అదర్స్. లైక్ మీ డ్రీమ్స్ ఒకటి అయి ఉండి మీరు వెళ్ళే వే ఒకటి అయి ఉంటే దాని మీద ఎంత వర్క్ చేసినా వేస్టే. కూలి పనులు చేసే వాళ్ళు కూడా చాలా ఎనర్జీతో వర్క్ చేస్తుంటారు ప్రతిరోజు, కానీ అందులో 90% ఆఫ్ పీపుల్ వాళ్ళ వర్క్తో సాటిస్ఫై కారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫోర్స్ని అప్లై చేసినా వాళ్ళ డ్రీమ్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళు వెళ్ళే వే ఒకటి ఉంది. అందుకే వాళ్ళ లైఫ్తో సాటిస్ఫై కావట్లేదు. మనము గన్ని ఫైర్ చేసినప్పుడు గన్ల నుంచి బుల్లెట్ ఎంత ఫోర్స్తో వచ్చినా ఉపయోగం లేదు, ఎందుకంటే నువ్వు కరెక్ట్ డైరెక్షన్ పెట్టినప్పుడు అది టార్గెట్కి తాకుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ కన్నా డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్కసారి నీ గోల్స్ ఏంటనేవి సెట్ చేసుకొని ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి నీ వే ఏంటి, నీ డైరెక్షన్ ఏంటి అంటే నువ్వు కరెక్ట్ వర్క్ని పిక్ చేసుకోవాలి. వన్స్ యూ పిక్ రైట్ థింగ్ టు వర్క్ ఆన్, పిక్ ద రైట్ పీపుల్ టు వర్క్ విత్, దెన్ యువర్ లైఫ్ ఇస్ సెట్. ఎప్పుడైతే మీరు కరెక్ట్ థింగ్ మీద కరెక్ట్ పీపుల్తో వర్క్ చేస్తారో లిటరల్లీ మిమ్మల్ని ఈ వరల్డ్లో ఎవరు ఆపలేరు. మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ అంటే మీరు ఈ వీడియోలో ఏదైతే నేర్చుకున్నారో మీ రియల్ లైఫ్లో అప్లై చేస్తాను అని అర్థం. సో వెంటనే కామెంట్ చేయండి. అండ్ వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటలకు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హకునా మటాటా.